ఓకే. లాస్ట్ సెషన్ వచ్చేసి యువై టెక్స్ట్ ఫీల్డ్ అండ్ ఇట్స్ డెలిగేట్స్ అయిపోయింది. ఈరోజు సెషన్ వచ్చేసి యువై టెక్స్ట్ వ్యూ ఎలిమెంట్ అనమాట. అది చూపిస్తాను. నేను ప్రాజెక్ట్స్ కూడా డ్రైవ్ లింక్ లో పెట్టేస్తున్నాను ఈ రోజు ఆ రోజు. మీరు కావాలంటే వాటిని రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. యువై టెక్స్ట్ ఫీల్డ్ అయిపోయింది లాస్ట్ సెషన్. ఇప్పుడు యువై టెక్స్ట్ వ్యూ. ఓకే. టెక్స్ట్ వ్యూ, యువై టెక్స్ట్ వ్యూ ఎడిట్స్ మల్టీ లైన్ టెక్స్ట్ కంటెంట్. మనకేంటి టెక్స్ట్ ఫీల్డ్ సింగిల్ లైన్. ఓకే. నెక్స్ట్ లైన్కి అనేది వెళ్ళేది ఉండదు. ఎంతసేపు ఉన్నా హారిజాంటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసినా కూడా. ఇక టెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మల్టీ లైన్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది సింబల్ పారాగ్రాఫ్ లాగా. ఇలా మల్టీ లైన్లో టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. లైక్ వాట్సాప్లో మల్టీ లైన్ ఉంటుంది కదా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా ఓన్లీ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న దగ్గర మాత్రమే, అటువంటి కేసెస్లో మాత్రమే సింగిల్ లైన్ యూజ్ చేస్తాం. ఓకే. లిమిటెడ్ క్యారెక్టర్స్ అలా ఉన్నప్పుడు. మల్టీ లైన్ కావాలన్నప్పుడు టెక్స్ట్ వ్యూ యూజ్ చేస్తాం. ఓకే. when a user taps a text view, a keyboard appears. Same as it is. టెక్స్ట్ వ్యూ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ ఎలా వస్తుందో అలాగే టెక్స్ట్ వ్యూ మీద ట్యాప్ చేస్తే కూడా కీబోర్డ్ వస్తుంది. when a user taps return in the keyboard disappears and the text view can handle the input in an application specific way. అదేంటి, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, టెక్స్ట్ ఫీల్డ్ కూడా రిటర్న్ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ డిసప్పియర్ అవుతుంది అని ఇచ్చాడు, కానీ మనం ఫంక్షనాలిటీ రాసుకోవాలన్నమాట. డిడ్ రిటర్న్ ఫంక్షనాలిటీలో డెలిగేట్లో మనం ఫంక్షనాలిటీ రాసుకోవాలి. వన్ సెకండ్. అలా యూ కెన్ స్పెసిఫై అట్రిబ్యూట్స్ సచ్ యాజ్ ఫాంట్, కలర్. సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఎలాగైతే మనం స్పెసిఫై చేసామో అలాగే ఫాంట్, కలర్, అలైన్మెంట్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు టెక్స్ట్కి. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ మల్టిపుల్ లైన్స్. ఇది మల్టిపుల్ లైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్లేస్ హోల్డర్ ఉండదు. టెక్స్ట్ ఫీల్డ్లో ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది, ముందే స్పెసిఫై చేసే విధంగా యూజర్కి. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్ అన్నట్టు చూపించడానికి ఉంటుంది కదా. సో దీనికి ఆ ప్లేస్ హోల్డర్ అనేది ఉండదు. ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ నేను ప్లేస్ హోల్డర్ పెట్టడానికి ఇక్కడ ఉంది, యూజర్ నేమ్ అని పెట్టాను. యూజర్కి ఐడెంటిఫై అవుతుంది ఇది యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ అని. ఇక్కడ మనకి టెక్స్ట్ వ్యూకి ప్లేస్ హోల్డర్ అనేది ఉండదు. ఓకే. అండ్ టెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ ఉంటుంది. సేమ్ అట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, ప్లెయిన్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఫైన్. సమ్ టెక్స్ట్ ఏదో నేను ఇచ్చాను అంతే. కలర్, టెక్స్ట్ కలర్ మార్చుకోవడానికి సేమ్ అది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. టెక్స్ట్ కలర్, ఫాంట్ సైజెస్, ఇవి అలైన్మెంట్, ఇది మిడిల్ లేదంటే లెఫ్ట్ రైట్ అలైన్మెంట్, పారాగ్రాఫ్, ఇది బై డిఫాల్ట్ ఉండేది. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ఇస్తే సెర్చ్ చేయడానికి ఇచ్చి రీప్లేస్ చేయడానికి కూడా వస్తుంది అనుకుంటా. ఏ బులియన్ వాల్యూ దట్ ఎనేబుల్స్ ద టెక్స్ట్ వ్యూస్ బిల్ట్ ఇన్ ఫైండ్ ఇంటరాక్షన్. ఓకే. యూజర్ ఇంటరాక్షన్ కోసం బిల్ట్ ఇన్ యాపిల్లో టెక్స్ట్ వ్యూ ఉన్నప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ ఫంక్షనాలిటీ ఉండింది. ఆ ఫంక్షనాలిటీ ఎనేబుల్ అవ్వాలనుకుంటే ఇది ఇవ్వాలి. అండ్ ఎడిటబుల్. అండ్ టెక్స్ట్ వ్యూ ఏంటంటే మనం లేబుల్ మల్టీ లైన్ ఇచ్చేసి చూపించవచ్చు లేబుల్ పెట్టేసి. అలా కాకుండా సమ్ టైమ్స్ ఎడిట్ చేయడానికి ఇవ్వాలి, సమ్ టైమ్స్ ఎడిట్ చేయడానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వ్యూ చేయడానికి కావాలి మల్టీ లైన్ టెక్స్ట్ అన్నప్పుడు ఇవే టెక్స్ట్ వ్యూ తీసుకొని బిహేవియర్లో ఎడిటబుల్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. యూజర్ అనేవాడు ఎడిట్ చేయలేడు అనమాట, టెక్స్ట్ని జస్ట్ చూడడానికే వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇలా బయో ఉంటుంది. ఓకే. ఏదైనా ప్రొఫైల్స్లో బయో కానీ అబౌట్ అని కానీ ఉంటుంది. అక్కడ ఏంటి, ఫస్ట్ వ్యూ అవుతుంది, ఎడిట్ బటన్ మీద ట్యాప్ చేయగానే అదే ప్లేస్లో టెక్స్ట్ ఎడిట్ చేయడానికి ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే. అటువంటి కేసెస్లో మనం ఎడిటబుల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సెలెక్టబుల్ అంటే ఏంటంటే ఆ టెక్స్ట్ని కాపీ చేయడానికి సెలెక్షన్ ఇవ్వాలా లేదా అన్నట్టు అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు మామూలుగా అప్లికేషన్స్లో ప్రతి టెక్స్ట్ కాపీ చేయడానికి రాదు. ఓకే. ఇప్పుడు సపోజ్ వాట్సాప్లో ఉంది, వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ని కాపీ చేయడానికి వస్తుంది. బట్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో కొన్ని పోస్టులు ఏంటంటే కాపీ చేయడానికి వస్తాయి. బట్ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది, కాపీ చేయడానికి రాదు టెక్స్ట్.
అది మన చాయిస్ అనమాట, సెలెక్టబుల్ ఇవ్వాలా లేదా అనేది. సెలెక్టబుల్ ఇస్తే యూజర్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకోగలడు. సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకొని. అలా కాపీ కావచ్చు, కట్ కావచ్చు, తన చాయిస్. సెలెక్షన్ ఇచ్చేసినాం అంటే సెలెక్షన్ ఓఎస్ డిఫాల్ట్గా ఏ ఫంక్షనాలిటీ ఇస్తుందో అవన్నీ వర్క్ అవుతాయి. అది సెలెక్టబుల్. తర్వాత ఫోన్ నెంబర్. ఇవి ఏంటంటే డేటా డిటెక్టర్స్ అనమాట. ఫోన్ నెంబర్ ఉందనుకో, సపోజ్ మనం ఇచ్చిన కంటెంట్లో అది డిటెక్ట్ చేస్తుంది ఫోన్ నెంబర్ని, అది హైలైట్ చేసి చూపిస్తుంది. యూజర్ దాని మీద ట్యాప్ చేస్తే ఫోన్ మొబైల్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఫోన్ వెళ్తుంది యూజర్స్కి. ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో దానికి ఫోన్ వెళ్ళిపోతుంది. అండ్ లింక్, ఇవన్నీ డిటెక్టర్స్ అనమాట. మన టెక్స్ట్లో లింక్ ఉంటే కనుక ఆ లింక్ను కూడా హైలైట్ చూపిస్తుంది. ట్యాప్ చేస్తే సఫారీ బ్రౌజర్ ఉంటుంది డిఫాల్ట్గా, ఏదైతే మన డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుందో మొబైల్లో అక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది ఆ లింక్. నెక్స్ట్ అడ్రస్ డిటెక్టర్స్, మామూలుగా అడ్రస్ నుండి డిటెక్ట్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్స్ ఏమైనా డిటెక్ట్ చేయడం, షిప్మెంట్ ట్రాకింగ్ నెంబరు, ఫ్లైట్ నెంబరు, లుకప్ సజెషన్స్ లుకప్ కూడా కావాలంటే ఇస్తుంది అనమాట. ఓకే, ఇవి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫీల్డ్కి ఇవన్నీ ఫీచర్స్ కూడా ఉండవు. ఓకే, ఈ టెక్స్ట్ వ్యూకే ఉంటాయి. తర్వాత టెక్స్ట్ లేఅవుట్, టెక్స్ట్ కిట్ 1, టెక్స్ట్ కిట్ 2 ఈ రీసెంట్గా చేశారు అనుకుంటాను. ఇవి ఎప్పుడు నేనైతే యూజ్ చేయలేదు, మీరు ట్రై చేసి చూడండి. నేను డిఫాల్ట్ బయట వేసుకుంటాను. ఈ టెక్స్ట్ నాకు గ్రీన్ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి బ్లాక్ పెట్టేస్తాను. ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఈ కంటెంట్ టైప్ సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఉన్నట్లే కంటెంట్ టైప్ ఇక్కడ ఉంటుంది అనమాట. కంటెంట్ టైప్ ఏంటి, యూజర్ నేమ్ ప్రీఫిక్స్, సఫిక్స్, సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. క్యాపిటలైజేషన్ చెప్పాను కదా నేను, ఆల్ క్యారెక్టర్స్ క్యాపిటలైజేషన్ కావాలా, వర్డ్స్ చేంజ్ అవుతాయి, లేదంటే నన్ను ఏది క్యాపిటల్ లెటర్ అవసరం లేదు, ఫస్ట్ నుంచి కూడా అన్ని లోయర్ కేస్ట్ కావాలా. లేదు, కరెక్షన్, ఆటో కరెక్షన్, స్మార్ట్ డాషెస్, ఏదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు iPhone+91 తర్వాత ఐఫోన్ వాడే, ఇట్లాంటి స్మార్ట్ డాషెస్ ఏమైనా కావాలంటే అది పెట్టుకోవాలి. ఓకే, స్మార్ట్ ఇన్సర్ట్, స్మార్ట్ కోడ్స్, కొటేషన్స్, ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకుంటాము. నేనైతే ఇవి యూజ్ చేసింది లేదు, మోస్ట్లీ కంటెంట్ టైప్ యూజ్ చేస్తాం, క్యాపిటలైజేషన్ వీటి వరకు యూజ్ చేస్తాం ఎక్కువ. తర్వాత కీబోర్డ్ టైప్ నేను చెప్పాను కదా, ఈమెయిల్కి యూఆర్ఎల్కి మనం చేంజ్ చేసే దాన్ని బట్టి కింద మనకి కీబోర్డ్లో బటన్స్ యాడ్ అవ్వడం, రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కీబోర్డ్ టైప్ అనేది రెండింటికి, టెక్స్ట్ వ్యూకి టెక్స్ట్ ఫీల్డ్కి ఉంటుంది. కీబోర్డ్ లుక్, ఇది డార్క్ లైట్ థీమ్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్ థీమ్ని బట్టి డిఫాల్ట్ తీసుకుంటుంది మనం ఏం సెట్ చేయకపోతే. రిటర్న్కి ఏది కావాలనేది సేమ్. కీబోర్డ్ ఉండే ఎలిమెంట్స్కి కామన్ అనమాట. మనకు ఉన్నది రెండేలే, టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ వ్యూవే. సో రిటర్న్కి కామన్, కీబోర్డ్ టైప్, కీబోర్డ్ లుక్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. టెక్స్ట్ ఇన్పుట్ రైట్స్ అనేటివన్నీ దీనికి కూడా సేమ్. టెక్స్ట్ ఇన్పుట్ రైట్స్ దానికి ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ ఫీల్డ్కి సేమ్ అవే టెక్స్ట్ వ్యూకి కూడా ఉంటాయి, ఎందుకంటే టెక్స్ట్ ఇన్పుట్ ఉంది కాబట్టి రెండింటికి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్క్రోలింగ్ కంటెంట్ ఏంటి, నీకు టెక్స్ట్ ఫీల్డ్లో మల్టీ లైన్ రాదు, సింగిల్ లైన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే టెక్స్ట్ వ్యూలో మల్టిపుల్ లైన్ ఉంటుంది, బట్ నేను ఇక్కడ ఏంటి ఇలా పెట్టాను. నేను ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఏది ఉందో అది పెట్టాను అనుకో. అది టెక్స్ట్ ఓకే, ఇంత పెద్ద టెక్స్ట్ ఉంది నా దగ్గర, నాకేమో టెక్స్ట్ ఫీల్డ్ ఇంతే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం రన్ చేస్తే యూజర్ స్క్రోల్ చేసుకొని మొత్తం టెక్స్ట్ చూడగలడు. స్క్రోలింగ్ కంటెంట్ అనమాట ఇది టెక్స్ట్ వ్యూ. అదొకటి అడిషనల్. మనకి స్క్రోలింగ్ ఉండేటప్పుడు హారిజాంటల్ ఇండికేటర్ చూపించాలా లేదా, వర్టికల్ ఇండికేటర్ చూపించాలా లేదా. ఇక్కడ ఏంటి, నేను ఓన్లీ కంటెంట్ మనం హారిజాంటల్గా స్క్రోల్ చేయొచ్చు, వర్టికల్గా స్క్రోల్ చేయొచ్చు. నేను ఎంటర్ కొట్టకుండా ఒకటే లైన్లో మల్టిపుల్ సెంటెన్సెస్ ఇచ్చాను, అప్పుడు హారిజాంటల్గా కూడా స్క్రోల్ చేసుకోవచ్చు యూజర్. రెండు ఉంటాయి అనమాట. ఇండికేటర్స్ చూపిస్తుంది అనమాట, ఇంకా ఎంత స్క్రోల్ చేయడానికి అవైలబిలిటీ ఉందనేది. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను, రన్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ స్క్రోలింగ్ ఎనేబుల్ చేయాలా, డిజేబుల్ చేయాలా అనేది కూడా మనం ఆప్షన్లో ఉంటుంది. ఓకే, అందులో పేజింగ్ ఎనేబుల్డ్, డైరెక్షన్ లాక్ ఎనేబుల్డ్ అని చూపిస్తాను. బౌన్స్, ఈ డిఫరెన్సెస్ ఏముంటాయి అనేది చూపిస్తాను. ఫస్ట్ రన్ చేసి మీకు పైనుంచి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది ఇంకా లాంచ్ స్క్రీన్ అనమాట, అందుకు మనకి ఇది లోడ్ అవ్వలేదు.
ఓకే, ఇది టెక్స్ట్ ఫీల్డ్ కనిపించేస్తుంది, కీబోర్డ్ వచ్చింది. మనం ట్యాప్ చేస్తే కీబోర్డ్ వచ్చేస్తుంది. నేను ట్యాప్ అవ్వట్లేదు. ఓకే, వచ్చింది. స్లో సిమ్యులేటర్ ఇంకా పూర్తిగా లోడ్ అయినట్లేదు. నేను ఇక్కడ ఏంటి నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను టెక్స్ట్ వే మీద, బట్ ఇది ఇక్కడికి రావట్లేదు కర్సర్. ఎందుకు అంటే నేను ఎడిటబుల్ ఆఫ్ చేశాను ఇక్కడ. ఓకే, సెలెక్టబుల్ కూడా ఆఫ్ చేశాను. నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా రాదు. ఫోన్ నెంబర్ లింక్ ఉండింటే అవి డిటెక్ట్ చేసి చూపించేది, బట్ అవి నేను ఇంకా ఈ టెక్స్ట్లో లేవు కాబట్టి చూపించదు. ఎడిటబుల్ ఇస్తున్నాను, సెలెక్టబుల్ ఇస్తున్నాను. ఇప్పుడు కావాలంటే చూడండి, నేను రన్ చేయలేదు కదా ఇంకా. నేను డబల్ ట్యాప్ చేసినా కూడా సెలెక్ట్ అవ్వదు. ఐఫోన్లో ఏంటి బై డిఫాల్ట్ డబల్ ట్యాప్ చేస్తే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అది టెక్స్ట్ సెలెక్ట్ అయిపోయి ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చిన కీబోర్డ్. ఇప్పుడు కర్సర్ ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది. అండ్ దెన్ కీబోర్డ్ డిస్మిస్ చేయడానికి మనం ఫంక్షనాలిటీ రాసుకోవాలి. దానికి డెలిగేట్, సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి డెలిగేట్ ఎలాగైతే ఇచ్చారో అలా డెలిగేట్ ఇలా డ్రాగ్ చేసి ఇలా ఇవ్వచ్చు. లేదు అవుట్లెట్ తీసుకొని డాట్ డెలిగేట్ ఈక్వల్ టు సెల్ఫ్ అని ఇవ్వచ్చు. అది మన చాయిస్. తర్వాత ఏం చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్ అనేది క్లాస్కి అప్లై చేయాలి. యూఐ టెక్స్ట్ వ్యూ డెలిగేట్. ఓకే, అందులో మెథడ్ ఏంటి, షుడ్ రిటర్న్. సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఏదైతే ఉందో సేమ్ అలాగే టెక్స్ట్ వ్యూకి ఉంటుంది. షుడ్ రిటర్న్లో మనం రిటర్న్ ట్రూ చేయాలా ఫాల్స్ చేయాలి అనేది పెట్టాలి. రిటర్న్ ట్రూ. తర్వాత మనం కీబోర్డ్ డిస్మిస్ చేయాలి. కీబోర్డ్ డిస్మిస్ చేయడానికి ఏంటి కోడ్, సెల్ఫ్ డాట్ వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ ట్రూ. ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, రిటర్న్ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ డిస్మిస్ అయిపోతుంది. ఓకే, కీబోర్డ్ వచ్చింది. సమ్ నెంబర్ ఏంటిది, షుడ్ చేంజ్ క్యారెక్టర్ పెట్టండి. ఏంటి సెకండ్ ఏ డెలిగేట్ షుడ్ చేంజ్, సారీ షుడ్ రిటర్న్ బదులు నేను ఇక్కడ షుడ్ చేంజ్ క్యారెక్టర్ పెట్టాను. ఈ డిడ్ రిటర్న్ ఏమో ఉంటుంది. రిటర్న్కి రిటర్న్ డెలిగేట్స్లోకి వెళ్తే యువై టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్ షుడ్ బిగిన్. సేమ్ డెలిగేట్స్ అన్ని సేమ్ అనమాట. టెక్స్ట్ ఫీల్డ్కి ఉన్నట్టే టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్ కూడా ఉంటాయి. షుడ్ బిగిన్ ఎడిటింగ్, షుడ్ ఎండ్ ఎడిటింగ్, డిడ్ బిగిన్ ఎడిటింగ్, డిడ్ ఎండ్ ఎడిటింగ్ సేమ్. షుడ్ చేంజ్ టెక్స్ట్ ఇన్, అక్కడ ఏమొచ్చేసి షుడ్ చేంజ్ క్యారెక్టర్స్ ఇన్ రేంజ్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షుడ్ చేంజ్ టెక్స్ట్ ఇన్ అని ఉంటుంది. టెక్స్ట్ విత్ డిడ్ చేంజ్ అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. టెక్స్ట్ విత్ డిడ్ చేంజ్ సెలక్షన్ కూడా సేమ్. విల్ ప్రజెంట్, విల్ డిస్మిస్, ప్రైమరీ మెనూ, టెక్స్ట్ వ్యూ రిటర్న్. ఓకే, రిటర్న్ బటన్లో మనకు ట్యాప్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ మనకి రిటర్న్ అనేది డెలిగేట్ లేదు టెక్స్ట్కి. ఓకే ఫైన్. నార్మల్గా మనం అప్లికేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే, మీరు చూసింటారు ఎక్కడన్నా టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ట్యాప్ చేసినా కూడా కీబోర్డ్ అనేది డిస్మిస్ అవుతుంది. ఓకే, ఆ ఫంక్షనాలిటీ చూపిస్తాను నేను. వీవ్ లైఫ్ సైకిల్లో మెథడ్ ఉంటుంది మనకి వి కంట్రోల్లో. ఏ లైఫ్ సైకిల్ ఉన్నాయి కదా, లోడ్ వ్యూలో ఇంట్లో మనకి ప్రిపేర్ టచెస్ బిగిన్ అని ఒక డెలిగేట్ ఉంటుంది. ఓకే, అదేమవుతుందంటే మనకి స్క్రీన్లో ఎక్కడ ట్యాప్ అయినా కూడా ఆ మెథడ్ కాల్ అయిపోతుంది. ఇక్కడ పెడతానండి. టెక్స్ట్ ఫీల్డ్లో కాకుండా ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్లో బటన్లో ఆల్రెడీ యూజర్ ఇంటరాక్షన్ ఉన్న ప్లేస్ కాకుండా ఎక్కడైనా ట్యాప్ చేస్తే టచెస్ బిగిన్ అని ఒక మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఆ మెథడ్లో ఈ ఫంక్షనాలిటీ పెట్టుకుంటే సరిపోయింది. ఏది కీబోర్డ్ డిస్మిస్ చేసే ఫంక్షనాలిటీ. ఇప్పుడు తీసేస్తున్నాను, షుడ్ చేంజ్ క్యారెక్టర్ తర్వాత యూజ్ చేస్తాను.
సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తే కీబోర్డ్ డిస్మిస్ అయిపోతుంది ఎనీ ప్లేస్. ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేస్తే డిస్మిస్ అవ్వదు, ఎందుకంటే ఇది యూజర్ ఇంటరాక్షన్ ఉన్న ప్లేస్. ఓకే, ఇలా. సో నేను రిటర్న్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, రిటర్న్ ట్యాప్ చేయకుండానే రిటర్న్ వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది టెక్స్ట్ వ్యూలో యాక్చువల్గా. అందుకోసం అని చెప్పేసి మనకి రిటర్న్ ఫంక్షనాలిటీ డెలిగేట్ లేదు. మర్చిపోయాను నేను. రిటర్న్ ఫంక్షనాలిటీ రిటర్న్ మీద ట్యాప్ చేస్తే యూజువల్గా నెక్స్ట్ లైన్కి ఎంటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట టెక్స్ట్ వ్యూలో. అందు గురించి డెలిగేట్ ఇవ్వలేదు మనకి. సో ఇక్కడ ట్యాప్ చేస్తే డిస్మిస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి మనకి నేను ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేయడానికి వచ్చింది కదా, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ ఆర్డర్ఫుల్ మనకి ఏదైతే బై డిఫాల్ట్ ఓఎస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫంక్షనాలిటీ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడిటబుల్ సెలెక్టబుల్, ఓకే, రెండు ఉన్నప్పుడు ఐ మీన్ డేటా డిటెక్టర్స్ వచ్చేసి మోస్ట్లీ ఎడిటబుల్ ఆఫ్లో ఉన్నప్పుడే వర్క్ అవుతాయి అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. ఒకసారి చెక్ చేస్తారు ఇక్కడ, ఎందుకంటే ఫోన్ నెంబర్ నేను ఇచ్చాను, ఇది ఫోన్ నెంబర్ లాగే ఉంది కదా, బట్ డేటా డిటెక్ట్ చేయలేదు. +91 డేటా డిటెక్ట్ చేసి హైలైట్ చేసి చూపించట్లేదు. ఓకే, యూఆర్ఎల్ ఇచ్చి చూస్తాను. ఓకే, ఎడిటబుల్ ఉన్నప్పుడు డేటా డిటెక్షన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ మనం సెలెక్టబుల్ మాత్రం ఉన్నప్పుడు, సెలెక్టబుల్ కూడా ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా డేటా డిటెక్ట్ చేయడానికి మాత్రం ఎడిటబుల్ ఆఫ్లో ఉండాల్సి వస్తుంది. మనకి ఇంకోటి స్క్రోలింగ్ అని చెప్పాను కదా, స్క్రోలింగ్ బార్స్ వచ్చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఈ బార్ కనిపిస్తుందా, స్క్రోలింగ్ బార్. ఓకే, ఇవే స్క్రోలింగ్ ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ బాటంలో ఉన్నాయి చూసారా, షో హారిజాంటల్ ఇండికేటర్, షో వర్టికల్ ఇండికేటర్. అది మనకి ఆన్లో ఉన్నప్పుడే ఈ వర్టికల్ ఇండికేటర్ కనిపిస్తుంది. నేను ఆఫ్ చేశానంటే మనం స్క్రోల్ చేస్తున్నా కూడా ఈ ఇండికేటర్ కనిపించదు. యూజర్కి ఎంతవరకు కంటెంట్ ఉందో తెలియదు. ఆ ఇండికేటర్ ఉంటే కనీసం అర్థం అవుతుంది, ఓకే ఎంతవరకు వచ్చాము, ఇంకెంత కంటెంట్ ఉంది. అది స్క్రోలింగ్. ఇది వచ్చేసి వర్టికల్ ఇండికేటర్. మనకి హారిజాంటల్గా కంటెంట్ ఉండింటే నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా హారిజాంటల్ ఇండికేటర్ కూడా వస్తుంది, అది కూడా పెట్టి చూస్తాను. అండ్ దాంతో పాటు 1 సెకండ్ మీకు ఎడిటబుల్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఎడిటబుల్ ఆఫ్ చేసేటప్పుడు నేను టెక్స్ట్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఫోన్ నెంబర్, సో ఫోన్ నెంబర్ పెట్టాను. సమ్ లింక్ పెట్టాను. ఎడిటబుల్ ఆఫ్ చేయలేదు. అయ్యో, ఎడిటబుల్ ఆఫ్ చేసింటే అది హైలైట్ చూపించేది. ఓకే, అచ్చా ఇది ఇక్కడ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ లైన్. ఓకే, ఇది మనకి స్క్రోలింగ్ కంటెంట్ అవ్వాలి అంటే మనం కన్స్ట్రెయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత చూపిస్తాను నేను. కన్స్ట్రెయిన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హారిజాంటల్గా వెళ్ళకుండా ఇప్పుడు ఏమవుతుందంటే వర్టికల్గానే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది ర్యాపింగ్ జరిగి. స్క్రోలింగ్ ఓకే ఫైన్, అది కన్స్ట్రెయిన్స్ టాపిక్ వచ్చినప్పుడు అది క్లియర్గా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీకు, అప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి ఎడిటబుల్ ఆఫ్ చేసి ఇది డేటా డిటెక్టర్స్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిందా, బ్లూ కలర్లో చూపిస్తుందా. ఎడిటబుల్ ఆఫ్ చేసినందుకు డేటా డిటెక్టర్స్ వర్క్ అవుతున్నాయి. ఎడిటబుల్ ఆన్లో ఉంటే వర్క్ అవ్వదు. నెంబర్ మీద ట్యాప్ చేస్తే ఏమవుతుంది, కాల్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ సిమ్యులేటర్ కదా, సిమ్ ఏమీ ఉండదు. సో నథింగ్, మెసేజ్కి వెళ్తుంది, ఇది కాల్ కాకుండా. మామూలు రియల్ డివైస్లో అయితే మోస్ట్లీ కాల్కే వెళ్తుంది. ఓకే, ఇది సఫారీ బ్రౌజర్ బై డిఫాల్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి google.com సెర్చ్ అవుతుంది. ఓకే, ఇలా డేటా డిటెక్టర్స్ ఇది వర్టికల్ స్క్రోలింగ్. కంటెంట్ మనకి లెంతీగా ఉన్నప్పుడు హారిజాంటల్ స్క్రోలింగ్ కూడా వస్తుంది. అది కన్స్ట్రెయిన్స్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అది మీకు అర్థమవుతుంది మోస్ట్లీ. అది ఫోన్ నెంబరు ఎడిటబుల్ అయిపోయింది, సెలెక్టబుల్.
ఫోన్ నెంబరు, లింక్, ఇవన్నీ కూడా డేటా డైరెక్ట్ సేమ్, అవి కూడా అలాగే వర్క్ అవుతాయి. టెక్స్ట్ లేఅవుట్ ఇది కామన్, అది డిఫాల్ట్ పెట్టేశాను, అది నేను యూజ్ చేయలేదు. ఇప్పుడు మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ కంటెంట్ వచ్చేసి సేమ్ టెక్స్ట్ ఫీల్డ్కి ఏదైతే ఉందో అది. ఇది స్క్రోలింగ్ గురించి. ఈ హారిజంటల్ ఇండికేటర్, వర్టికల్ ఇండికేటర్, ఇది చెప్పాను కదా ఇండికేటర్స్ ఏవి అని. వాటి స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్ వైట్ అని. ఓకే, బై డిఫాల్ట్ అది బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వచ్చేస్తుంది. మీకు వైట్ కావాలనుకుంటే వైట్ తీసుకోండి. వైట్లో వైట్ కనిపించదు, మీరు టెక్స్ట్ వ్యూ కలర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, స్క్రోలింగ్ ఎనేబుల్. మనం టెక్స్ట్ ఎక్కువ ఉన్నా కూడా స్క్రోలింగ్ చేయాలా లేదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. స్క్రోలింగ్ ఎనేబుల్డ్ అనేది ఆఫ్ చేసామంటే స్క్రోలింగ్ అవ్వదు. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ చూడు, స్క్రోలింగ్ ఆఫ్ చేస్తేనే ఏమవుతుంది, ఇక్కడ టెక్స్ట్లో కూడా వేరియేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే హాఫ్ కనిపించే టెక్స్ట్ చూపించదు ఇంకా. ఇప్పుడు లైట్ కనిపిస్తుంది టాప్లో, ఐ మీన్ బాటమ్ లైన్, అది తీసేస్తున్నప్పుడు కిందికి పంపించేస్తుంది. ఎందుకంటే స్క్రోలింగ్ ఉండదు కాబట్టి హాఫ్ టెక్స్ట్ చూపిస్తే బాగోదని. అండ్ నెక్స్ట్ ఇంకోటి పేజింగ్ ఎనేబుల్డ్ అనేది. పేజింగ్ ఎనేబుల్డ్ ఉండాలి అంటే స్క్రోలింగ్ ఎనేబుల్లో ఉండాలి. స్క్రోలింగ్ ఎనేబుల్ లేకుండా పేజింగ్ ఎనేబుల్ చేస్తే వేస్ట్ అవుతుంది. మోస్ట్లీ రన్ చేసి చూద్దాం. పేజింగ్ ఎనేబుల్డ్ ఏంటంటే స్క్రోల్ అవుతుంది, హాఫ్ లైన్, సింగిల్ లైన్ కాకుండా డైరెక్ట్ నెక్స్ట్ పేజ్ అనమాట. ఓకే, నేను స్క్రోలింగ్ ఎనేబుల్ చేస్తేనే ఈ పేజింగ్ కూడా వర్క్ అవుతుంది. బట్ అలాంటి ఆప్షన్ లేకుండా ఒకటి మార్క్ చేసి ఒకటి విధంగా పెట్టాడు. ఇప్పుడు చూపిస్తాను పేజింగ్ ఎనేబుల్డ్ ఏంటండి. ఇది ఉంది టెక్స్ట్. ఇప్పుడు నేను కొంచెం స్క్రోల్ చేయకుండా, ఇలా స్క్రోల్ చేయకుండా వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది హాఫ్ అన్న స్క్రోల్ చేస్తే డైరెక్ట్ నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. పేజెస్ వైజ్ వెళ్తుంది. సింగిల్ లైన్ నేను స్క్రోల్ చేయడానికి అవ్వదు. ఇలా ఇది ఏదో 2 లైన్స్ స్క్రోల్ చేస్తే అక్కడ నిలబడదు అనమాట. ఇక్కడ నేను 2 లైన్స్ కింద స్క్రోల్ చేశాను, ఉండదు, అది ఫుల్గా స్క్రోల్ అవుతుంది. పేజెస్ లాగా తీసుకుంటుంది అనమాట. దీని హైట్ ఎంతైతే ఉందో అంతా ఒక పేజ్ లాగా, అలా మల్టిపుల్ పేజెస్. అది నేను కొంచెం స్క్రోల్ చేసినా నెక్స్ట్ పేజ్ కానీ వెళ్తుంది, లేదంటే రిటర్న్ అయ్యి ఆ పేజ్కే వస్తుంది. నేను లైట్గా స్క్రోల్ చేస్తే, లైట్గా కొంచెం స్క్రోల్ చేసి వదిలేస్తే మళ్ళీ ఫస్ట్ పేజ్కే వచ్చేస్తుంది. అలా అది పేజింగ్ ఎనేబుల్డ్. అండ్ డైరెక్షన్స్ లాక్ ఎనేబుల్డ్ వచ్చేసి డైరెక్షన్స్ ఓన్లీ స్క్రోల్ బాటమ్, ఓన్లీ స్క్రోల్ టాప్, ఇలాంటి వాటికి యూజ్ చేసి ఉంటారు. ది బులియన్ వాల్యూ దట్ డిటర్మైన్స్ వెదర్ స్క్రోలింగ్ ఈస్ డిజేబుల్డ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఏదైనా పర్టికులర్ డైరెక్షన్లో స్క్రోలింగ్ డిజేబుల్ చేయడానికి ఉంటుంది. దీనికోసం డెలిగేట్ ఉండిండొచ్చు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. మీరు సెర్చ్ చేసుకోండి, రీసెర్చ్ చేయడం నేర్చుకోలేదు, రీసెర్చ్ చేసి చేసుకోండి. బౌన్స్. బౌన్స్ అంటే ఏంటనేది ఇక్కడ చూపిస్తాను. బౌన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ పేజ్కి వచ్చాం మనం. ఓకే, లేదంటే ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ పేజ్ అయినా నేను కొంచెం స్క్రోల్ డౌన్ చేయగలుగుతున్నాను, మళ్ళీ ఆటోమేటిక్గా అది రీసెర్చ్ అవుతుంది. దీన్ని బౌన్స్ అంటారు అనమాట. మనం పుల్ చేసినా కూడా అది మళ్ళీ పుల్ అయ్యి కొంచెం ఎంటీ స్పేస్ పైకి వెళ్ళిపోతుంది. అది కాకుండా పుల్ చేయడానికి నాకు అవకాశం రాకూడదు, ఆల్రెడీ ఎండ్ అయిపోయిన తర్వాత అనుకుంటే బౌన్స్ ఆఫ్ చేసుకోవాలి. బౌన్స్ ఆన్ స్క్రోల్. ఓకే, ఆఫ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, అది ఆల్రెడీ లాస్ట్ కంటెంట్కి వచ్చిన తర్వాత నేను స్క్రోల్ చేసినా అది అవ్వదు, కొంచెం బౌన్స్ కూడా అవ్వదు అనమాట. ఇప్పుడు నేను పుల్ డౌన్ చేస్తున్నాను, ఏమీ అవ్వట్లేదు. ఓకే, పుల్ చేస్తున్నాను, ఆ వైట్ స్పేస్ అనేది రావట్లేదు నాకు ఇప్పుడు, అది బౌన్స్. ఓకే, ఇది జూమ్. టెక్స్ట్ ఎంత జూమ్ అవ్వాలి అనేది మ్యాక్సిమం, మినిమం ఇలా ఇచ్చినట్టు. ఐ మీన్ టెక్స్ట్ని జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ జూమ్ చేసినప్పుడు ఇది వర్క్ అయ్యే విధంగా. టెక్స్ట్ ఇన్ ద సెన్స్ కొంతమంది పెట్టుకుంటారు కదా, యాప్ కూడా జూమ్ చేసుకునే విధంగా, అలాంటి కేసెస్లో ఉండిండొచ్చు మోస్ట్లీ. డిలే టచ్ డౌన్, టచ్ చేసినప్పుడు కొంచెం డిలే యాడ్ చేయడానికి. కెన్ క్యాన్సల్ ఆన్ స్క్రోల్ చేసినప్పుడు ఎడిటింగ్ క్యాన్సిల్ అవ్వాలి అనే విధంగా. ఓకే, కంటెంట్ టచ్, స్క్రోల్ చేసేటప్పుడు కంటెంట్ అనేది టచ్ అవ్వాలా లేదా అనే దానికి. కీబోర్డ్ డు నాట్ డిస్మిస్ అని ఉంది. డిస్మిస్ ఆన్ డ్రాగ్, కంటెంట్ డ్రాగ్ చేసినప్పుడు డిస్మిస్ చేయాలా, లేదంటే డిస్మిస్ ఇంటరాక్టివ్లీ, ఏ ఇంటరాక్షన్ లేనప్పుడు డిస్మిస్ చేయాలా, ఇలా మీరు టెస్ట్ చేసుకోండి. డిస్మిస్ ఆన్ డ్రాగ్, డిస్మిస్ ఇంటరాక్టివ్. ఇవి వచ్చేసి వ్యూకి ఉండే ప్రాపర్టీస్. ఇవి ఆల్రెడీ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నవి, ఫస్ట్ సెషన్ నుంచి కూడా. వ్యూకి ఏంటి, హిడెన్, బ్యాక్గ్రౌండ్ కలర్, టింట్, ఆల్ఫా, వ్యూ ప్రాపర్టీస్. ఇది టెక్స్ట్ వ్యూ. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది శేఖర్. ఓకే, ఫైన్. సరే, మీకు ఓకే అంటే నేను సెషన్ క్లోజ్ చేస్తాను.